అభిమానులందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ వివాహ బంధం. ఈ కథ నీతి కథలలో ఒక కథ. మరైతే కథలోకి వెళ్దామా? అయితేని మాపురం అనే ఊళ్ళో రాజారావు అనే ఒక రైతు ఉన్నాడండి. అతనికి ఎప్పుడు పొలం పనులు చేసుకుంటూ వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాడనమాట. అతని భార్య పేరు శాంతమ్మ. శాంతమ్మ కూడా భర్తకి తగిన ఇల్లాలు. అతను ఎలా చెప్తే అలాగా చేస్తూ ఉంటుందన్నమాట. అయితే వాళ్ళకి లేక లేక పెళ్ళైన 10 సంవత్సరాలకి ఒక బిడ్డ కలిగింది. అది ఆడపిల్ల. ఆ పిల్లకి ఇందిర అని పేరు పెట్టుకున్నారు. చాలా అందంగా ఉంది. చిన్నపిల్ల పెరుగుతూ పెద్దదవుతూ ఉంటే ఇంకా మరి కాస్త అందం పెరిగిందనమాట ఆమెలో. రోజు అనుకోకుండా రాజయ్యకి కొంచెము ఒంట్లో బాగాలేదు. అతను ఎప్పుడు పొలం పని చేసుకుంటూ పొలంలోనే తిరుగుతూ ఉంటాడు. అలాంటి సమయంలో అతనికి ఆరోగ్యం బాగోపోయేసరికి డాక్టర్ దగ్గర చూపించుకుంటే అతను మందులే రాసిచ్చారు. అది జీవితాంతం వాడాలని వాళ్ళు చెప్పారనమాట. అలా ఉండగా ఏమైందంటే రాజయ్య భారతి ఎలా అంటున్నాడు, ఏమేవ్ నేను పొలానికి వెళ్తున్నానే అన్నాడు. ఏంటండి పొలానికి వెళ్తున్నారా? మీకు ఆరోగ్యం సరిగ్గా లేదు కదండి అంటే, ఆరోగ్యం లేకపోతే ఏటే మనకి మరి మన పొలం పనులు ఎవరు చూస్తారే నేను చూసుకోకపోతే అని అన్నాడు. అయితే రాజమ్మ అంటుంది, అన్నం తిన్నాక మందులు వేసుకోవాలి కదా, ఇవాళ అలా మర్చిపోయావు ఏంటి? వేసుకోవాలి కదా, వేసుకోకపోతే ఎలాగేటయ్యా అని అడిగింది. నేను మా సెల్లు ఇంటికి వెళ్తాను, పొలం పని అయిపోయిన తర్వాత సరోజు నా సెల్లు ఉంది కదా దాని ఇంటికి వెళ్ళి చూసి ఎలా ఉందో ఏంటో చూసి వస్తానే అన్నాడు. నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ ఈ మందులు కూడా పట్టుకెళ్ళు. అన్నం తిన్నాక ఈ మందులు వేసుకోవాలా. ఇది జీవితకాలం నువ్వు వాడుతూనే ఉండాలా, మానకూడదు సుమా అంది. రాజారావు ఏం చేశాడంటే పొలం పని చూసుకుని అక్కడి నుంచి చెల్లింటికి బయలుదేరదామని అనుకున్నాడు. ఈ లోపల భార్యతో అంటున్నాడు, ఏమే ఈ మందులు మీద నాకు చస్తున్నానే. ఎందుకు వచ్చిన మందులే బాబు, ఈ మందులు మింగి మింగి ఎన్నాళ్ళు బతకాలా అన్నాడు. అదేంటండి అలా అంటారు, మనకు కూతురు ఉంది కదా ఇందు, దాన్ని యుక్త వయసు వచ్చేసింది కదా, పెళ్లి చేసే వయసు వచ్చేసింది, దానికి ఒక పెళ్లి చేసామనుకోండి మనకి ఒక బాధ్యత తీరుతుంది కదా అని చెప్పింది అనమాట భార్య. చేసేద్దాం, చేసేస్తే నాకు కూడా గొడవ వదిలిపోతుంది. ఈ ఎన్నాళ్ళు బతుకుతామో ఈ మందులు మింగి మింగి, నాకు జీవితం మీద ఆశ లేదే అన్నాడు పెళ్ళంతోటి. మీరు ఎలాగ సరోజు ఇంటికి వెళ్తున్నారు కదా, సరోజుకి కొడుకున్నాడు కదా, ఆ కొడుకుకి వివాహం చేస్తారేమో అడగండి, మన పిల్లల్ని పెళ్లి చేసుకుంటాడేమో అడగండి అని భర్తతో అందనమాట. పట్నంలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడే, అడుగుతాను మా చెల్లిని కూడా అని. మరి మనది రక్త సంబంధం కదా, ఎలాగైనా ఒప్పుకుంటుందిలే, నా చెల్లి చాలా మంచిది అని చెప్పాడనమాట. ఇద్దరూ అలా మాట్లాడుకున్న తర్వాత రాజారావు పొలం పని చూసుకుని అక్కడి నుంచి చెల్లింటికి బయలుదేరాడు. చెల్లెలికి కూడా భర్త లేడు, కొడుకు పట్నం వెళ్ళి బాగా చదువుకుని బాగా మంచి ఉద్యోగంలో స్థిరపడి డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు అనమాట. అయితే అన్నగారు చెల్లి దగ్గరికి వచ్చాడు. ఏమే చెల్లి, నా కూతుర్ని కొడుకు చేసుకుంటావేటే అని అడిగారు. చేసుకుంటానులే అని అంటుందన్నమాట. సరే ఒకసారి మన ప్రసాద్ వస్తాడు కదా, వచ్చినప్పుడు అడిగి విషయం తెలుసుకుని నీకు చెప్తాను అన్నయ్య అని అంటదన్నమాట. వాళ్ళ అన్నగారు చెల్లెలతో మాట్లాడేసి అక్కడి నుంచి వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు అలా గడిచిపోయింది. ఒకరోజు అనుకోకుండా ప్రసాద్ అంటే ఎవరు? వాళ్ళ అబ్బాయి పేరు ప్రసాద్ అనమాట. ప్రసాద్ ఇంటికి వచ్చాడు, వేరే పని మీద వచ్చాడు. అప్పుడు తల్లి అంటుంది, అరే బాబు నీకు పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను ఈ సంవత్సరం అన్నారు. ఏటి ఇప్పుడు నా పెళ్ళి మీద అసలు ఎటువంటి జాస లేదు. పెళ్ళి అంటే ఒక మూఢ నమ్మకం. పెళ్ళైన దగ్గర నుంచి ఏదో గొడవలు అన్నీ ఉంటాయి. ఎందుకు వచ్చింది నాకు పెళ్ళి వద్దు గిళ్ళి వద్దు, నేను హాయిగా ఇలాగా వంటోళ్ళ ఉంటాను అని అంటే తల్లి అంటుంది, ఏంట్రా పెళ్ళి కాని ప్రసాదులా ఇలా ఉండిపోతావా ఏటి? మనము పుట్టాక మన కొన్ని పనులు మనం చేయాలి కదా, అది తప్పనిసరియే కదా. పెళ్లి చేసుకోవడం అన్నది జీవితంలో ఒక భాగమే కదా. పుట్టాక బారసాలు చేస్తారు, పెద్ద అయ్యాకనేమో చదువులు చెప్పించడానికి పంపిస్తారు, తర్వాత యుక్త వయసు వచ్చాక పెళ్లి చేయడం సాధారణ విషయమే కదా. నువ్వు చేసుకొని ఉంటావేట్రా నాయనా అని అందనమాట. అంటే నాకొద్దు అంటే, అలా ఎలా కుదురుతుందిరా నాయనా,
మావయ్యకి ఒక కూతురుంది. ఆ కూతురి పేరు ఇందిర. చాలా చక్కగా ఉంటుంది. సంసారం చక్కగా చేసే తెలివితేటలు చాలా బాగా ఉన్నాయి ఆమెకి. మీ మావయ్య మొన్న నెలల క్రితం వచ్చాడు. వచ్చి నన్ను అడిగాడు. సరే, నేను ఎలాగైనా సరే నీకు ఆ పిల్లని పెళ్లి చేస్తాను అని చెప్పాను నేను. నేను చేసుకోను, నాకు పొళ్ళే వద్దు, ప్యాంట్ వద్దు, నేను ఇలాగే ఉండిపోతా అన్నాడు. అలా కుదరదురా బాబు, మావయ్యకి అసలే ఒంట్లో బాగోట్లేదు. నువ్వు పెళ్లి చేసుకోనని ఏమైనా చెప్పామనుకో, వాడు ఆరోగ్యం బాగోలేదు అసలు. సడన్గా ఏదైనా మాట వింటే అతను ఏదైనా ప్రమాదం జరిగితే అది నీ వల్ల జరిగిందని అనుకుంటారు కదా అందరూను. నువ్వు అలా కుదరదు, ఎలాగైనా సరే మావయ్య కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అని చెప్పిందనమాట. ఏ బాబు, అనవసరంగా వచ్చాను నేను. చక్కగా పట్టణంలో ఉంటే ఈ పాటికల్లా నా స్నేహితులతో కలిసి సరదాగా షికారు వెళ్ళిపోయి ఆడుకుని పార్కులకి అటుకి తిరుగుతూ కాలక్షేపం చేసేస్తాను కదా. ఎందుకు వచ్చిన గొడవ? పెళ్ళి ప్యాంటుకు అంటావు, నన్ను చంపుతున్నావు వీటి పట్టుకుని, నన్ను ఎలాగ ఇబ్బంది పెట్టకు నువ్వు అన్నాడు. కాదు నాన్న, నువ్వు పెళ్లి చేసుకోవాలి. నా అన్నయ్యకి ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టాలి. మరి అది కూడా చాలా చక్కగా ఉంటుంది, అన్ని పనులు వచ్చు. నేను కూడా పెద్దదాన్ని అవుతున్నాను కదా, నాకు కూడా సహాయంగా ఉండే మనిషి కావాలి కదా మరి అని అన్నాడు. అంటే ఓహో కాదు, నాకు పెళ్ళి వద్దు గిల్లి వద్దు పాపా అన్నాడు. తల్లి అడగ్గా సరే అని ఒప్పుకున్నాడు అనమాట. ఒప్పుకొని సరే చేసేసుకుంటానులే అనుకున్నాడు. అలా ఒక నెలలాళ్ళు అయ్యేసరికి అన్నగారికి కబురు పంపించింది. అన్నయ్య, వివాహం చేసుకోవడానికి నా కొడుకు ఒప్పుకున్నాడు. నువ్వు అన్నీ చక్కగా అమర్చుకో, పెళ్ళికి కావాల్సిన సామాన్లు తెప్పించు, చేయించు అని చెప్పేసి వాళ్ళ ఊళ్ళోనే పెళ్ళి ఘనంగా చేసేసాడు. అతని స్తోమత తగ్గట్టుగా పెళ్లి చేసేసాడు. పెళ్ళి అయిన తర్వాత ఈమె ఎంతో ఆనందంగా వచ్చింది ఇందిర. కాదు, ఇందిరలో చూడ చక్కని జంట, చాలా బాగుంది. చూసే వాళ్ళందరూ అబ్బా ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయిని అనుకున్నారు. ఆ ఊళ్ళో వాళ్ళు ఈ అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు, మేనరకమైన ముక్కు మొహం అంతా చాలా చక్కగా ఉంది అని అందరూ మెచ్చుకున్నారనమాట. అయిపోయింది. తండ్రి ఆమెకి కావలసిన వస్తువులన్నీ ఇచ్చి పంపించేశాడు. పంపించిన తర్వాత అత్తారింట్లో అడుగుపెట్టింది మన ఇందిర. అయితే మరి భర్త ఏ విషయంలో కూడా ఆమెని సహకరించట్లేదు. ఏమండి భోజనాన్ని రండి అంటే రాడు. చక్కగా సాయంత్రం అయ్యేసరికి ఈమె చక్కగా ముస్తాబయ్యి వస్తుంటే వెళ్ళు అవతలకి అని కసుక్కోవడం విసుక్కోవడం అనేది మొదలుపెట్టాడు. మళ్ళీ చెబుతుంది, ఏంట్రా ఎలాగా, పెళ్ళైన కొత్తలో ఎవరు ఎంత బాగుంటారు, ప్రతిదానికి అమ్మని ఏదో రకంగా విసుక్కోవడం ఏమన్నా బాగుందా? అమ్మాయినా ఏమనుకుంటుంది, నా సొంత అన్న కూతురు, నా రక్త సంబంధం, దాన్ని బాధ పెట్టుకు అని చెప్పేదన్నమాట. సర్లే, ఎందుకు తల్లిని పక్క పిలిచాన్నాడు. నాకు పెళ్లి మీద ఎలాగ మంచి అవగాహన లేదు, ఎందుకు పెళ్లి చేసుకుని ఏం చేయాలి, నేను కొన్ని రోజులు పోయాక ఈమెతో ఉండి నాకు పెళ్ళి అంటే మంచి అభిప్రాయం లేదు, నేను నీకు కొన్ని రోజుల పైకి విడాకులు ఇచ్చేస్తానని చెప్పేస్తానులే అని తల్లితో చెప్పాడనమాట. అదేంటో నాయనా, అందంగా పెళ్లి చేసుకుని చక్కగా ఉండాలి కానీ అని తల్లి బాధపడుతూ ఉండేది. అలాంటి విషయాలు ఏమైనా చెప్పావనుకో ఇందిర చాలా బాధపడుతుంది. తండ్రి కూడా అసలే ఆరోగ్యం బాగోని మనిషి, అతనికి ఏమన్నా అయితేనో ఆ పాపం అంతా నీకే చుట్టుకుంటుంది, కాబట్టి నువ్వు ఇలాంటి మాటలు అమ్మకి ఏమి చెప్పకు అన్నాడు. అంది తల్లి అలా మాట్లాడింది. సర్లే చూసుకుందాంలే, జరగబోయే దాని గురించి ఇప్పటి నుంచి ఏంట్లే అనేసి ఆమె ఎంత దగ్గరికి వచ్చినా కూడా కసురుకుంటూ పక్కకు తోసేస్తూ ఉండేవాడు అనమాట. ఇలా ఉండగా ఒకసారి ఏమైందంటే ఒక ఊళ్ళో వాళ్ళ చుట్టాలు దగ్గర వాళ్ళ పెళ్ళి జరుగుతుందన్నమాట. తల్లి ఏమందంటే వీళ్ళిద్దరినీ ఎక్కడికన్నా పంపిస్తే వీడిలో ఏమైనా మార్పు వస్తుందేమో అని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరినీ కూడా ఒక పక్క ఊర్లో ఉన్న మావయ్య గారింటికి పెళ్ళికి వెళ్ళాడనమాట. వెళ్ళేసరికి వాళ్ళిద్దరినీ కూడా చాలా బాగా ఆదరించారు, లోపలికి పిలిచారు, కూర్చోబెట్టారు. అక్కడ పెళ్లి తంతు మొదలైతే పురోహితులు వారు ప్రతి మంత్రానికి కూడా అర్థాన్ని చెప్తున్నారనమాట. చెప్తూ అర్థమయ్యేలాగా ఆ మంత్రానికి ఉన్న విలువ ఏమిటి, అది ఎలా, ఎందువల్ల ఈ దాంపత్య జీవితం గురించి వివరాలన్నీ చెప్తూ ఉంటే ప్రసాదు అవన్నీ విన్నాడు. ధీచ కామేచ మోక్షేచ నాతి చరామి అని మంత్రం చెప్తూ, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నేను నిన్ను విడవను, నీతో పాటు నేను కలకాలం జీవితాంతం నీతోనే ఉంటాను అని ప్రమాణం చేయించడం అని ఆ ప్రమాణ విలువ గురించి చెప్తున్నాడు అనమాట పురోహితుల వారు. వెంటనే ప్రసాదు ఆ మాటలన్నీ కూడా విన్నాడు. జీవితాంతం నేను తోడుగా నీడగా ఉంటాను, నా
చివరి శ్వాస వరకు నిన్ను వదిలిపెట్టను అనే విషయాలన్నీ చెప్పేసరికి ప్రసాద్కి చాలా బాధ కలిగింది. అయ్యయ్యో నేను ఎంత తప్పు చేశానా అనేసని వివరణ వినేసరికి ప్రసాద్లో చాలా మార్పు వచ్చింది. తర్వాత పురోహితుల వారు ఇలా అంటున్నారు, నుంచో పుట్టింటి నుంచో వచ్చిన ఆడపిల్ల తన పేరును, తన ఇంటి పేరును వదులుకొని పరాయింటికి, వేరే ఇంటికి, అత్తవారింటికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి పేరును వాడుకుంటూ ఉంటారు. నిజంగా ఆమె ఒక దేవత లాంటిదే భార్య. సమస్తము వదిలేసి తల్లిదండ్రులను వదిలిపెట్టి పిల్ల అత్తారింటికి అడుగుపెట్టిందంటే ఆమె తన జీవితాన్ని భర్తతోనే జీవితాంతం గడుపుకుంటూ చూస్తూ ఉంటుంది. అలాంటి ఆమెను మనం ఎంతో చాలా బాగా చూసుకోవాలి అని బ్రాహ్మలు చెప్తూ ఉంటే వాడికి కళ్ళంట నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయన్నమాట. పెళ్ళి ఇంకా పూర్తి కాలేదు. భార్యను తీసుకుని వెంటనే బస్సు ఎక్కేసి ఇంటికి వచ్చేసారు. అంటుంది, ఏమిటైనా ఇంకా పెళ్ళి ఇంకా అవ్వనేలేదు, మీరు ఇలా వచ్చేసారేంటి అని అడిగింది. ఏం చెప్పమంటావమ్మా, ఇన్ని రోజులు పెళ్లి తంతు గురించి, ఆ విధానం గురించి నాకు ఏమీ తెలియదు. ఓహో పెళ్ళంటే మూడుముళ్ళ బంధమే కదా అని అనుకున్నాను. కానీ నా భార్య నేను ఎలా చూసుకోవాలి అనే విషయాలన్నీ పంతులు గారు చాలా వివరంగా చెప్పారు. పెళ్లి మీద ఒక మంచి అభిప్రాయాన్ని నాకు కలిగేలా చేశారు. ఆయనని జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఏం తప్పు చేశానా అనేది నాకు ఇప్పుడే వివరంగా అర్థమైంది. పెళ్ళిళ్ళకి వెళ్తాం, ఏదో చూసి వచ్చేయడం కాదు. అక్కడ బ్రాహ్మణులు చెప్పే మంత్రాలని వింటేనే దాని యొక్క విలువేంటో మనకి తెలుస్తుంది కదా. మరి నాకు దాంట్లో ఉన్న వివరణ అంతా నాకు తెలిసడంతో నాలో మార్పు వచ్చింది. ఓహో ఇంత తతంగా ఉంటుందా అనిపించిందమ్మా. తెలియకుండానే నాలో ఎంతో మార్పు వచ్చింది అని తల్లి కాళ్ళు పట్టుకుని, అమ్మ నువ్వు ఇలా పెళ్లి చేసావని నీ మీద నేను ఎంతో కోపంతో నిన్ను చాలా బాధ పెట్టాను, నా భార్యను కూడా చాలా బాధ పెట్టాను అని చెప్పి తల్లి కాళ్ళ దగ్గర పడి తప్పు చేశానమ్మా, నన్ను క్షమించమ్మా అని వేడుకున్నాడు. నేను కూడా దగ్గర పిలిచి, ఇందిరా నువ్వేమీ అనుకోకు, బంధం విలువ తెలిస్తే నాకెంతో బాధ్యతలన్నీ కూడా గుర్తొచ్చాయి. ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను. నిన్ను ఎంతో చక్కగా ఆదరిస్తానని చెప్పేసి ఆమెను దగ్గర తీసుకుని అతను ఏం చేశాడంటే తప్పును తెలుసుకుని ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు అనే భావన వచ్చి భార్యని బాగా చూసుకోవడం మొదలుపెట్టాడు. చిన్న విషయాల్లో కూడా ఆమెనేమీ కసురుకోకుండా ఎంతో మృదువుగా ఆమె చెప్పిన మాటలు వింటూ భర్తలో చాలా మార్పు వచ్చింది. ఎక్కడైనా సరే భార్యాభర్తలు కలిసి ఉండాలంటే భర్త భార్య, భార్య భర్త ఒకటిగా బ్రతకాలి. ఆయన చెప్పిన మాట ఆవిడ వినాలి, ఆవిడ చెప్పిన మాట ఆయన కూడా వినాలి. చిన్న చిన్న సరదాలు అన్నీ కూడా వాళ్ళకి తీస్తేనే భర్తల అనుబంధంలో ఒక రకమైన ఆనందం ఉంటుందన్నమాట. గొప్ప నువ్వు గొప్ప అనే భేదాలు ఉండకూడదు. జీవించడంలో ఉన్న మాధుర్యము ఎవరో ఒకరు చెప్పేది కాదు. మరి చాలా ఆనందంగా ఉంటుంది. ఆ జీవిత బంధమే, ఆ దాంపత్య బంధమే చాలా గొప్పది. తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.